క్రితమే సుదర్శన్ గారితో మాట్లాడడం జరిగింది. జర్కిన్‌లో ఆర్డర్లు చాలా వచ్చినాయంట. ఇప్పటికే అన్న అన్నీ రాసుకుంటున్నా అందరికీ తేవాలే కదా అని చెప్తా ఉన్నాడు. ఇంకెవరైనా మిగిలిపోయిన ఉంటే నిన్నటి మార్నింగ్ న్యూస్లో అదే నెంబర్ కాల్ చేయండి. సుదర్శన్ కూడా బుక్ పెన్ను పెట్టుకొని మొత్తం రాసుకొని ఎవరికి ఎన్ని జర్కిన్లు కావాలి, ఎవరికి ఎన్ని మఫ్లర్లు కావాలి ఇవన్నీ రాసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి ఆయన మీ అందరి కోసం నా వ్యూవర్స్ కోసం నేను ఏదన్నా ఒకటి చేయాలనేటువంటి ఉద్దేశంతో సుదర్శన్ గారు ఉన్నట్టుగా ఆయన అంతరాత్మను బట్టి తెలుస్తూ ఉంది. సో మొత్తానికి ఢిల్లీ పోయింది. ఇక రేపు మళ్ళీ మార్నింగ్ న్యూస్లో మనతో పాటు అందుబాటులోకి ఉంటాడు. సో అదట్లా పెడితే ఇక నిన్న కొమిరెల్లి మల్లన్న కళ్యాణం జరిగింది. తెలంగాణలో అత్యధిక మంది భక్తులు అంటే కొమిరెల్లి మల్లన్న కళ్యాణం, కొమిరెల్లి మల్లన్న జాతర 2 నెలలు 3 నెలలు సాగుతూ ఉంటుంది. 2 నెలలు 3 నెలలు కొమిరెల్లి మల్లన్న జాతర సాగుతూ ఉంటుంది. సో అట్లా మల్లన్న జాతరకు సంబంధించినటువంటి కళ్యాణం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. సో చాలామంది భక్తులు కూడా దర్శించుకోవడం జరిగింది. దాదాపు 30,000 మంది నిన్న కళ్యాణంలో పాల్గొన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. సో జాతరల సీజన్ ప్రారంభమైంది. ఇప్పుడు నిన్ననే నైట్ ప్రో కబడ్డీ అయిపోయింది. ప్రో కబడ్డీలో ఎవరో ఒక ఆయన గెలిచిండ్రు, ఒక టీం గెలిచింది. సో నిన్న ఫైనల్ అయిపోయింది. ఇక నిన్న నుంచి మళ్ళీ కొమిరెల్లి మల్లన్న జాతర స్టార్ట్ అయింది. ఇది ఒక 2 నెలల పాటు ఉంటుంది. అయితే ఈ టెంపుల్కి చాలా చరిత్ర ఉంది, చాలా పెద్ద హిస్టరీ ఉంది. కుమారస్వామి ఇక్కడికి వచ్చి తపస్సు చేసింది అనేటువంటి హిస్టరీ ఉంది. కుమారస్వామి ఇక్కడికి వచ్చి తపస్సు చేసింది కాబట్టి కొమురవెల్లిగా మారింది అనేటువంటి ఒక చరిత్ర చెప్తా ఉంది. రకరకాల పురాణాలు ఉన్నాయి, ఇదనే కాదు రకరకాలు ఉన్నాయి. సో అక్కడ మల్లికార్జున రూపంలో పరమశివుడు వెలిసిందని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే కొమురవెల్లి ఆలయంలో ఉన్నటువంటి ఆ విగ్రహం మట్టితో చేసిందని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు. చాలామందికి ఇంటి ఇలవేలుపు లెక్క కొమురవెల్లి మల్లన్న ఉంటాడు. సో అట్లా నిన్న మల్లన్న సంబంధించినటువంటి కళ్యాణోత్సవం కూడా జరిగింది. సో అంగరంగ వైభవంగా ఇది కొమురవెల్లి మల్లన్నకు సంబంధించినటువంటి అంశం. అయితే ఇక ఈ 2024 రేపటితోటి అయిపోతూ ఉంది. 2024 అయిపోయింది. 25 ప్రారంభమయ్యేటువంటి అవకాశం. రేపు రాత్రి 1 అట్లా 12 గంటలకు 2025 జనవరి 1. జనవరి 1కు మీ అందరికి తెలుసుగా అప్పుడు ఇంటి ముంగట హ్యాపీ న్యూ ఇయర్, ముగ్గులు, రంగులు, కథ, కార్ఖానా ఇవన్నీ వేస్తూ ఉండే. ఇవి మహిళలకు సంబంధించి విశేష కార్యక్రమాలు ఉంటుండే. ఒకప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ వేసుకునేది. మీలో ఎవరైనా గ్రీటింగ్ కార్డ్స్ వేసుకున్నారా భయ్యా? ఏది జనవరి 1 రోజు గ్రీటింగ్ కార్డ్స్ వేసుకుని దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. లైక్ బటన్ని క్లిక్ చేయడానికి 1 నిమిషం దయచేసి కేటాయించాల్సిందిగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఈ లైక్ బటన్ రాయల్ సెల్యూట్ సుదర్శన్ గౌడ్ గారు మర్చిపోవద్దట. ఏమన్నా ఇంకేమన్నా మిగిలిపోయి ఉంటే సుదర్శన్ గారు కామెంట్ రూపంలో కూడా పెట్టవచ్చు. మళ్ళా నువ్వు చేసిన పనికి సుదర్శన్ ఏదైనా లారీ మాట్లాడుకొని అంటే లే ఆయన అట్లా ఏం లేదు, వచ్చేటప్పుడు ట్రైన్లో రావాలని ప్రయత్నం చేస్తాడు. లగేజ్ ఎంత అయినా పర్వాలేదు అంటా ఉన్నాడు. ఇబ్బంది లేదు. గ్రీటింగ్ కార్డ్స్ ఉంటుండే, అప్పుడు రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ ఉంటుండే. జనవరి 1కి టప్పాయన ఇంత పెద్దది పట్టుకొని తిరుగుతూ ఉంటుండే. జనవరి 1కి ఆ గ్రీటింగ్ కార్డ్ డిఫరెంట్ ఉండేదన్న. ఎస్, అట్లా రకరకాలుగా గ్రీటింగ్ కార్డ్స్ ఉంటే చాలామంది గ్రీటింగ్స్ ఇచ్చిన అని చెప్పి శ్రీను చెప్తా ఉన్నాడు. సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి మాట్లాడండి అన్న అని చెప్పి. నేను ఇంకా ముఖ్యమంత్రి గారిని కలవలేదు, ఇవాళ కలుస్తా, దాని గురించి మాట్లాడతా. ఎస్ అన్న, లవర్స్కి ఇచ్చేది అంటే అది లవర్స్కి ఇచ్చేది రైట్గా. ఇది తీన్మార్ మల్లన్న అఫీషియల్ వాట్సాప్ పేజీ, ఇది ఏది వాట్సాప్ ఛానల్. ఇది ఈ ఛానల్ని క్లిక్ చేసి నాతో ఎల్లప్పుడు కూడా టచ్లో ఉండొచ్చు. గ్రీటింగ్ కార్డ్స్ వెనుక కవిత్వాలు రాసి పంపేది అట్లా ఇబ్బంది పట్టవద్దన్న అంటే, అరే మీకు ఏం తెలుసు సుదర్శన్ అన్న గురించి? సుదర్శన్ అన్న గురించి మీరు నెంబర్ కనుక్కొని ఫోన్ చేయరు, లేకపోతే తిన్నాడు దాంట్లో చూరి. సిరోంచా రామ్, హవర్ యూ? జర్కిన్ కావాలన్నా అంటుండు రామ్ సిరోంచా నుంచి. సుదర్శన్ స్కూల్ టైంలో గ్రీటింగ్ కార్డులు ఇచ్చేవాళ్ళం, చాలా గ్రీటింగ్ కార్డ్స్ ఉండేటి. అవి ఎన్వలప్లో పెట్టి వేసేది. ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగాలని, ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని మనవి చేస్తూ ఉన్నారు. గ్రీటింగ్ కార్డు ఉండేటివి. ఆడోళ్ళకేమో లేడీస్ ఫోటోలు, హీరోల ఫోటోలు ఉండేవి అట. హీరోల ఫోటోలు, హీరోయిన్ల ఫోటోలు. చిన్నప్పుడు గ్రీటింగ్ హీరోల బొమ్మలు, హీరోయిన్ల బొమ్మలు ఇట్లా రకరకాలుగా ఉండేది అనుకోరాదు. లారీ డ్రైవర్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఎన్ఆర్జీఎస్ నిధులు అడుగుతున్నా, ఓకే రుణమాఫీ, అదే ఎస్
రైట్ సోదరులారా, ఈ గ్రీటింగ్ కార్డ్ అనేది గ్రీటింగ్ కార్డ్ ఇప్పుడంటే ఆ గ్రీటింగ్ కార్డ్ తర్వాత సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎస్ఎంఎస్లు, ఆ తర్వాత వాట్సాప్ వచ్చిన తర్వాత ఇక డైరెక్ట్ వీడియో కాల్ వచ్చిన తర్వాత ట్రెండింగ్ మారిపోయింది. నేను కొత్తగా 90sలోనో ఎప్పుడో చూసిన సెల్ ఫోన్ 99 చూసిన అప్పుడు సెల్ ఫోన్. ఎవరు మా అడ్వకేట్ ఉంటుండే పబ్బ రమేష్ అని, ఆయన దగ్గర ఒక మొబైల్, ఆయన ఏదో ఊరికి వచ్చిన అది ఏందో చూస్తుంటే ఏంది డబ్బా అని ఆశ్చర్యంగా చూసిన నేను. అంటే హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ అందరికి. స్టార్టింగ్ పెద్దగా పేజర్ ముందు, ఇంకా దానికంటే ముందు పేజర్ ఉండే. పేజర్ ఏమో నడుముకు పెట్టేది. ఎవరికన్నా ఇప్పుడు నీతో మాట్లాడాలనుకుంటే నేను ఒక దగ్గర నుంచి నీకు కాల్ చేస్తే దాంట్లో నెంబర్ పడేది. మళ్ళీ నువ్వు ఇంకో కాయిన్ బాక్స్ దగ్గరకు వచ్చో ఫోన్ దగ్గరకు వచ్చి ఆ నెంబర్ కాల్ చేస్తే అక్కడ ఆయన మాట్లాడేది. అది పేజర్. తర్వాత ఈ సిస్టమ్ ఏది సెల్ ఫోన్ వచ్చింది. ఆ తర్వాత మా అన్న దగ్గర ఉండే, మా అన్నయ్య దగ్గర నోకియా ఫోన్ ఉంటుండే. అది ఎయిర్టెల్. అది ఇల్లు ఎక్కితే తప్ప సిగ్నల్ రాదు. ఇల్లు ఎక్కితే తప్ప ఇంత పెద్దగా ఉంటుండే. యాంటీనా, ఇట్లా యాంటీనా ఉంటుండే దానికి, అది ఉంటుండే. ఆ తర్వాత రిలయన్స్ ఆయన వచ్చిండు. రిలయన్స్ ఆయన వచ్చి 499కి 2 ఫోన్లు. 1+1 ఆఫర్ అయితే మా కుమరయ్య కొన్నాడు. మా కుమరయ్య రిలయన్స్ సెల్ ఫోన్ కొని అప్పుడు బిల్లు కట్టాలిగా. ఇక పాప మా బిల్లోడు తిరిగిపోయాడు అనుకో, అది వేరే వ్యవహారం. సరే, ఆ రకంగా సెల్ ఫోన్లని నేను చూసినటువంటిది 2000 సంవత్సరం మునిపే. నేను ఇన్కమింగ్ కూడా డబ్బులు ఉండేది కదా. 2000 సంవత్సరం మునుపా లేకపోతే 2000 సంవత్సరం తర్వాత అంత పర్టికులర్గా 2000 ఒక 20 ఏళ్ళు అయ్యింది నేను సెల్ ఫోన్ చూసి. అంటే నాకు అప్పటికి సెల్ ఫోన్ ఉంది. ఏది 20 ఏళ్ళ క్రితం సెల్ ఫోన్ ఉంది నాకు. సెల్ ఫోన్ నేను అప్పుడు వాడినా. అంటే అప్పుడు సెల్ ఫోను అప్పుడప్పుడే కొత్తగా వస్తుంది. ఇక ఆ తర్వాత ఇక చిన్న ఫోన్లు అప్పుడు ఏంది 7700 ఏదో ఉంటుండే. 2200 1100 చిన్నది వైట్ది అదొకటి ఉంటుండే. దాని తర్వాత బ్లూటూత్ వచ్చింది కొత్తగా. ఓకే, బ్లూటూత్ ఎట్లా మాట్లాడుతుండ్రా, వీడు సపోర్ట్ చేస్తలేడు అని అట్లా ఆశ్చర్యం ఉంటుండే. సో ఈ 99లో ఇన్కమింగ్ నెలకు 250 రూపాయలు కాదు, ఇన్కమింగ్ వస్తేనే కాలుకు ₹4.90 కట్టేది ఇన్కమింగ్ వస్తే. ఆ రోజులో రిలయన్స్ టు రిలయన్స్ ఫ్రీ పెట్టిండే అన్నప్పుడు. అవును, 499 రిలయన్స్ టు రిలయన్స్ ఉండే. నోకియా ఫోన్స్ ఫేమస్. నోకియా భారతదేశం నుంచి అంటే 2014 తర్వాత జనరల్ మోటార్స్, తర్వాత నోకియా, ఆ తర్వాత చాలా పెద్ద కంపెనీలు ఇండియా నుంచి వెళ్ళిపోయినాయి. టాటా సెల్ ఫోన్ ఉంటుండే. రిలయన్స్ ఉంటుండే. రిలయన్స్ మొబైల్ ఉంటుండే. సిమ్ములు కూడా జగదీష్ మార్కెట్ లో తప్ప ఎక్కడ దొరకకపోయి. సిమ్ కార్డు దొరికితే ఫోన్ ఉంటే సరిపోదు, సిమ్ కార్డు దొరకాలి. సిమ్ కార్డు మళ్ళీ దాంట్లో రకరకాల ఏది మళ్ళీ రీఛార్జులు చేసే సిమ్ వేరు, ఇవి రకరకాలు ఉంటుండే. 1100 2000 నిజంగా వాస్తవానికి ఇప్పటికంటే ఈ అప్డేటెడ్ మొబైల్స్ కంటే ఆ 1100 బిందాస్ అనిపిస్తుంది ఇప్పుడు. ప్రశాంతంగా బరువు కూడా ఉండదు, చాలా ఈజీగా ఉంటుంది. ఇవి అన్నీ లేకుండా ల్యాండ్ లైన్ ఉంటే కథం. ల్యాండ్ లైన్ ఉంటే బిందాసిగా. ఇప్పటికీ స్టిల్ కొంచెం మంది యూజ్ చేస్తున్నారండి ల్యాండ్ లైన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు చాలా మంది. రైట్, మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ చేయండి. యూనినార్ ఉంటుండే, డొకోమో ఉంటుండే. సిమ్ దొరకాలంటే నేను హైదరాబాద్ మొత్తం తిరిగి జగదీష్ మార్కెట్ పోయి 2004లో తీసుకున్నాను. ఎస్, ప్రభుత్వ బిఎస్ఎన్ఎల్ మాత్రమే నడపాలి. ఇప్పుడు చాలా మంది బిఎస్ఎన్ఎల్కి ఎందుకు పోతా ఉన్నారంటే డేటా ప్లాన్స్ అవి పెంచారు. సో మన దరిద్రానికి వచ్చిన 6600 అని ఇంత పెద్దగా ఉంటుండే కదా ఫోను. 6600 అని ఇంత పెద్దగా ఉంటుండే, వెయిట్ ఉండేది. ఒక్కోసారి మోటరోలానికి ఇంత దొడ్డు, మోటరోలా పెద్దది, మోటరోలా దగ్గర అది ఛార్జింగ్ పెడితే ఇవాళ పెడితే 4 రోజుల దాకా దిగేది లేదు అంత. అంటే దాన్ని యూసేజ్ కాల్స్ కూడా ఎక్కువ రాకపోయేది కదా, ఎవరికో ఒకరికి వస్తే కంటిన్యూస్ గా. టాటా 1996లో వచ్చిందట. ఇన్కమింగ్ ఫస్ట్ అండ్ అవుట్ గోయింగ్ ₹2 ఉండేది. సో ఇట్లా రకరకాలుగా ఉండే. అన్న సుదర్శన్ అన్న ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, మళ్ళా కొట్టురి సుదర్శన్ అన్న ఆల్టర్నేట్ నెంబర్లు ఏమన్నా ఎవరికైనా కావాలంటే నేను ఆయన పక్కన ఉన్నోలే వాళ్ళలో తీసుకొని ఇస్తా. కానీ సుదర్శన్ అన్న ఎట్టి పరిస్థితిలో సాయంత్రం ఇక్కడ దిగేటట్టు చేయరు. ఎట్టి పరిస్థితిలో ఎక్కువసేపు ఆ ఢిల్లీలో వస్తే చలికి మంచి ఆవు చెడావు ఎవరికి ఎరక. దయచేసి
మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా లైక్ చేయండి. అలాగే ఇవాళ వాస్తవం ఏంటంటే 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఈ శనార్థి తెలంగాణకి ఇవాల్టితో పూర్తయిపోయినారు. ఈ 5 లక్షల మంది శ్రోతలకు, ప్రేక్షకులకు, మిత్రులకు, అభిమానులందరికీ శనార్థి తెలంగాణ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే మా ఛానల్స్కి కొన్ని మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2.09 మిలియన్స్ ఉంది క్యూన్యూస్కి, క్యూన్యూస్ హెచ్డికి, ఆ తర్వాత దీనికి, ఆ తర్వాత ఇట్లా రకరకాల మా ఛానల్స్ ఉన్నాయి. అయితే వీటిని ఎందుకు మళ్ళీ ఒకటే ఛానల్లో ఇవన్నీ చేయొచ్చు కదా, ఇవన్నీ ఎందుకు చేసినాం అంటే గతంలో కేసీఆర్ కేటీఆర్ అనేటువంటి శాల్తీలు ఒక్కొక్క ఛానల్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి దాన్ని చాలా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆల్టర్నేట్ సోర్సెస్ కోసం అవన్నీ సృష్టించడం. దానివల్ల ఏదో మేము చేస్తామని ఏదో చూస్తామని కాదు. మీ అందరికి తెలుసో తెలియదో క్యూ న్యూస్ ఛానల్ పెట్టిన ఫస్ట్ నెలలోనే బ్రేక్ ఈవెన్లో ఉండే. పరాణము మేము ₹1 టర్నోవర్ చేసేది. ₹1 టర్నోవర్ స్టార్టింగ్ నుంచి. అంటే అప్పుడు మార్కెట్ కాంపిటీషన్స్ తక్కువ ఉండే. కాకపోతే ఏంటంటే మేము జెన్యున్గా మేము పెట్టుకున్న రోజే అనుకున్నాం ఖచ్చితంగా దీంట్లో జెన్యున్ వార్తలు వేయాలి, ఎందుకంటే క్రెడిబిలిటీ మిస్ కావకూడదు అనేటువంటి ఉద్దేశంతో అవన్నీ చేయడం జరిగింది. ఇక పబ్లిక్ లైబ్రరీస్ 90% ఖాళీగా ఉన్న లైబ్రరీస్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం మిత్రులారా. సంబురంగా కొమరవెల్లి మల్లన్న లగ్గం. ప్రభుత్వం తరపున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన అర్చకులు, వేడుకలను వీక్షించిన 30,000 మంది భక్తులు, హాజరైన పలువురు ప్రముఖులు, మల్లన్న నామ స్మరణతో మార్మోగిన ఆలయం. ఆదివారం కొమరవెల్లి తోటబాయి వద్ద మండపంలో ఘనంగా మల్లన్న కళ్యాణం నిర్వహిస్తున్న అర్చకులు నిన్న కొమరవెల్లి అంటే వాస్తవానికి నేను కూడా పోయేది ఉండే, నేను పోయి ఆ కార్యక్రమంలో పాల్గొనేది ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోలేకపోయినా. సో మల్లన్న కళ్యాణం చాలా దిగ్విజయం. మల్లన్న అదొక మంచి టూరిస్ట్ స్పాట్. మీరు ఒకసారి చూస్తే రైట్, ఇది కొమరవెల్లి మల్లన్న కళ్యాణం మనం ఇక్కడ చూడొచ్చు. దర్శనం చేసుకోని వాళ్ళు ఉంటే దర్శనం చేసుకోరు. ఇక ఇది కొమరవెల్లి మల్లన్న కళ్యాణం జరిగింది. కళ్యాణంలో పాల్గొన్నటువంటి వేలాది మంది భక్తులు ఆయనని దర్శించుకొని స్మరించుకున్నారు. అలాగే ఇంకో విషయం ఏంటంటే కొమరవెల్లి మల్లన్న జాతరకు పోయిన వాళ్ళు కొండపోచమ్మ అని ఉంటుంది, ఇంకోటి కొండపోచమ్మ టెంపుల్ అని ఉంటుంది. ఇవి రెండు కొండపోచమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. అటు కొమరవెల్లి కొమరవెల్లి నుంచి ఇటు జగదేపూర్ వస్తుండే రూట్లో కొమరవెల్లి అనేటువంటి విలేజ్ కొమరవెల్లి దాటిన తర్వాత కొండపోచమ్మ ఉంటుంది. ఆ కొండపోచమ్మ చూసుకున్న తర్వాత కొండపోచమ్మ నుంచి మీరు అట్లే జగదేపూర్ వచ్చిన తర్వాత జగదేపూర్ నుంచి వాసాలమర్రి అనేటువంటి విలేజ్ వస్తుంది. వాసాలమర్రి నుంచి మీరు ఒక అడవిలోకి పోతే అక్కడ పలుగుల మైసమ్మ అని ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తా. అంటే ఇదొక మంచి డెస్టినేషన్. అంటే ఒకసారి అట్లా ఆధ్యాత్మిక కార్యక్రమానికి అట్లా ఆహ్లాదంగా పోవాలనుకుంటే ఇది కొండపోచమ్మ టెంపుల్. ఇది కొండపోచమ్మ టెంపుల్. ఇక్కడ ఈ పోసాన్పల్లి అని ఉంటుంది. ఇక్కడ మీకు తపాస్పల్లి రిజర్వాయర్ ఉంటుంది. తపాస్పల్లికి గోదావరి జలాలు వస్తాయి. ఇక్కడ అయినాపూరు తర్వాత ఇది కొమరవెల్లి నుంచి మీరు ఇటు వచ్చి తపాస్పల్లి రిజర్వాయర్ మీదుగా ఇడికి రావచ్చు, కొండపోచమ్మ ఆలయానికి రావచ్చు. కొండపోచమ్మ ఆలయానికి వచ్చిన తర్వాత అట్లాగే చాట్లపల్లి దాటిన తర్వాత మునిగడప వస్తుంది. మునిగడప నుంచి
స్ట్రేట్కి వస్తే ఇక్కడ జగదేవ్పూర్ అని ఉంటుంది. ఈ జగదేవ్పూర్ ఇటు పక్కకేమో కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంటుంది అటువైపు. ఈ జగదేవ్పూర్ నుంచి మీరు ఇట్లా స్ట్రేట్కి వస్తే జగదేవ్పూర్ నుంచి భువనగిరి రూట్ ఉంటుంది. వాసాలమర్రి అనేటువంటి విలేజ్ ఉంది. ఈ వాసాలమర్రి అనేటువంటి విలేజ్ నుంచి ఇగో పలుగుల మైసమ్మ అని ఉంటుంది. ఇక్కడ పలుగుల మైసమ్మ అని ఈ వాసాలమర్రి విలేజ్ నుంచి పోవచ్చు. లేదంటే ఇక్కడ ఏది మల్కాపూర్ అనేటువంటి తుర్కపల్లి నుంచి కూడా పోవచ్చు. సో పలుగుల మైసమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ కొద్దిగా ఫేమస్. ఇదే పలుగుల మైసమ్మ టెంపుల్. ఇది మనం పలుగుల మైసమ్మ తల్లి టెంపుల్ని కూడా అక్కడ దర్శించుకుంటే నెక్స్ట్ మీరు అట్లే ముందుకు వస్తే కీసరగుట్టలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అక్కడి నుంచి మీరు హైదరాబాద్ రావచ్చు. ఇట్లా ఒక చిన్న సర్కిట్ లాగా ఉంటుంది. అంటే ఫస్ట్ మీరు యాదగిరిగుట్టను దర్శనం చేసుకొని అక్కడికి పోయి అక్కడి నుంచి కొలన్పాకలో జైన మందిరం ఉంటుంది, కోటిలింగాల గుడి ఉంటుంది. అక్కడి నుంచి మీరు నేరుగా కొమరెల్లికి పోవచ్చు. ఏది కొమరెల్లి పోయిన తర్వాత కొండపోచమ్మ నుంచి పలుగుల మైసమ్మ నుంచి కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి, ఆ తర్వాత హైదరాబాద్కు రావచ్చు. సో ఇట్లా ఇదొక సర్క్యూట్ లెక్క మనకు మల్లన్న ఆలయం అక్కడ కనిపిస్తుంది. టూరిజం గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్క సాటర్డే సండే అన్న పెడితే బాగుండేది. బస్ గోడను ఢీకొట్టి పేలిపోయిన విమానం, 179 మంది మృతి. సౌత్ కొరియాలో ఘోర ప్రమాదం, ల్యాండింగ్ గేర్లో సమస్య, తెరుచుకొని టైర్లు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నించిన పైలట్, రన్వే నుంచి స్కిడ్, సేఫ్టీ వాల్ను ఢీకొట్టడంతో ఘోరం, ప్రాణాలతో బయటపడ్డ 2 సిబ్బంది. పక్షులు ఢీకొట్టడం వల్లే ల్యాండింగ్ గేర్ లో ప్రాబ్లం. యువాన్ ఎయిర్పోర్ట్ లో దారుణం జరిగిందట. మొన్ననే ఒకటి జరిగింది, మళ్ళా ఇవాళ ఇంకోటి. సౌత్ కొరియాలోని యునాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జేజు ఎయిర్లైన్స్ కు చెందిన ప్యాసింజర్ విమానం ల్యాండ్ అవుతూ సేఫ్టీ వాల్ను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి క్షణాల్లో పేలిపోయింది. ఆదివారం ఉదయం 9:30 జరిగిన ఈ ఘోర ప్రమాద వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాద సమయంలో 6 సిబ్బందితో కలిపి విమానంలో 181 మంది ఉండగా 179 మంది చనిపోయారు. 2 మాత్రమే బతికిరు. సిబ్బందిలో 2ని కాపాడినట్టు అధికారులు చెప్పారు. పక్షి ఢీకొట్టడంతో ల్యాండింగ్ గేర్ మొరాయించి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తా ఉన్నారు. పక్షులు ఢీకొడతా ఉంటాయి ఓసారి ల్యాండింగ్ టైంలో. అందుకోసం మీకు ఎయిర్పోర్ట్లలో పటాకులు కాలుస్తుంటారు. మీరు చూడండి, డీమ్ అని పటాకులు కాలుస్తుంటారు అక్కడక్కడ. సో ఎందుకు కాలుస్తారంటే ఈ పక్షులు బెదిరిపోవడానికి కాలుస్తారు. విమానాలు ల్యాండ్ అయ్యే టైంలో కనుక ఆ ఇంజన్లో కానీ ఇంకెక్కడైనా తాకితే విమానం, అంత పెద్ద విమానాన్ని అంత చిన్న పక్షి పడగొట్టగలుగుతుంది. ల్యాండింగ్ టైంలో టైర్లు కిందికి రాలేదు. రాక అవి ఓపెన్ కాకపోవడంతో, ఆ జాకీస్ ఓపెన్ కాకపోవడంతో మొత్తం స్మాష్ అయిపోయింది. 179 మంది చనిపోయారు. బ్లాస్ట్ అయిపోయింది. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తే బాగోదని చూపిస్తాను నేను. సో అది కథ. జనవరి 3 నుంచి నుమాయిష్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వచ్చే నెల 3వ తేదీ నుంచి ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ 84వ ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈసారి నుమాయిష్ లో 2000 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇక చాలా మంది పోతారు దీనికి. రైట్ గా మహిళలపై నేరాలు పెరిగినాయి. నిరుడితో పోలిస్తే 4.78% ఎక్కువ నమోదు. వరకట్న వేధింపులు తగ్గినా పెరిగిన రేపులు, మర్డర్లు, హత్యలు 241, అత్యాచారాలు 2945, ఆత్మహత్యలు 379. 9.87% పెరిగిన ఓవరాల్ క్రైమ్ రేట్. పోయినేడు 2,13,121 కేసులు. ఈసారి 2,34,158 కేసులు. 43.33% పెరిగిన సైబర్ క్రైమ్స్. 2024 వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ జితేందర్. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగాయి. వరకట్న వేధింపులు కొంతమేర తగ్గినప్పటికీ హత్యలు, అత్యాచారాలు పెరిగాయి. మహిళలపై నేరాలు పోయినేడాదితో పోలిస్తే ఈసారి 4.78% ఎక్కువగా నమోదయ్యాయి. పోయినేడాది మొత్తం 19,013 కేసులు నమోదు కాగా ఈసారి 19,922 కేసులు రికార్డ్ అయ్యాయి. ఇందులో హత్యలు 241 హత్యలు జరిగినాయి. అత్యాచారాలు 2,945 ఉన్నాయి. మరోవైపు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులు 8.71% పెరిగాయి. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులకు సంబంధించి 2024 వార్షిక నివేదికను డీజీపీ జితేందర్ రెడ్డి ఆదివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో విడుదల చేశారు. డిజిటల్ స్పేస్లో చిన్నారుల భద్రత ఎలా అనే అంశంపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా వరకు రేప్ కేసుల్లో తెలిసిన వాళ్లే మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని డీజీపీ జితేందర్ తెలిపారు. ప్రేమ వ్యవహారాలు, టీనేజ్ రిలేషన్షిప్స్, ఇతరత్ర కారణాలతో రేప్ కేసులు పెరిగాయని చెప్పారు. బాధితుల్లో 15 ఏళ్లలోపు వాళ్ళు 87 మంది, 15 నుంచి 18 ఏళ్లలోపు వాళ్ళు 1970 మంది, 18 ఏళ్లకు పైబడిన వాళ్ళు 888 మంది ఉన్నారని వివరించారు. తగ్గిన క్రైమ్ రేటు. పోయినేడాదితో పోలిస్తే ఓవరాల్ క్రైమ్ రేటు ఈసారి 9.87% పెరిగిందని డీజీపీ జితేందర్ తెలిపారు. పోయినేడాది
తగ్గిన క్రైమ్ రేట్ తగ్గిందని చెప్తా ఉన్నారు, ఇదేం పెరిగిందని చెప్తా ఉన్నారు. పెరిగిన క్రైమ్ రేట్ యాక్చువల్లీ అదేదో మిస్టేక్ రాసిరా, మరి ఇంకా రెండో పేజీ పోతే కాకా హయాంలో ఎప్పుడు పెరిగిందని రాయాలి. అంటే అప్పుడు ఏం చేసిరంటే, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినవి అవి కేసులు నమోదు కాకపోయేది. అదిరిచ్చో బెదిరిచ్చో మనం ఎన్ని సిరిసిల్ల కాడ జరిగిన ఘటనలు ఎన్ని ఉన్నాయి. సో అట్లా మహిళలపై నేరాలు పెరిగినాయి అని చెప్పి వాస్తవికమైనటువంటి నివేదికను పోలీస్ శాఖ సమర్పించింది ప్రజలకి. రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్లు, ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తెచ్చే యోచనలో ప్రభుత్వం. సాగు 28 తారీఖే రైతు భరోసా పైసలు వేస్తామని ఎవరు మీరు చెప్తిరి, ఎవరు మన భట్టి విక్రమార్క గారు 28 తారీఖు ప్రజల ఖాతాలో వేస్తామని చెప్తిరి, మీరు వేయకపోతిరి. ప్రజలేమో నిజంగా 28 తారీఖు పడితే ఏమో అని వాళ్ళు ఎదురు చూసిరి. ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తెచ్చే యోచనలో ప్రభుత్వం. సాగు భూముల గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ. సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ పక్కదారి పట్టకుండా పకడ్బందీగా ఏర్పాట్లు. గుట్టలు రోడ్లకు కాకుండా సాగు భూములే అందేలా చర్యలు. అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చిన సలహాలు పరిగణలోకి సీలింగ్ పై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి టెక్నాలజీ సాయాన్ని వాడాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలనే ప్రతిపాదనపై ఆలోచిస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. రైతు భరోసాపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఆదివారం సెక్రటేరియట్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా పంపిణీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినందున విధి విధానాలను ఫైనల్ చేసేందుకు కమిటీ భేటీ అయింది. ఇప్పటికే కొన్ని సిఫార్సులను ప్రభుత్వం దృష్టికి కేబినెట్ సబ్ కమిటీ తీసుకెళ్లింది. ఆ తర్వాత అసెంబ్లీలోను పెట్టుబడి సాయంపై చర్చించారు. అందులో వచ్చిన సలహాలు సూచనలకు తగ్గట్టు ఇంకొంత సమగ్రంగా ఆదివారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఇందులో రైతు భరోసా పొందాలనుకునే వారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ అప్లికేషన్లు తీసుకొని CCLA డేటాతో పోల్చి ఎలాంటి చిక్కుముడు లేకుండా కేవలం రైతు పేరు, గ్రామం, మండలం, జిల్లా, పట్టదారు, పాస్ పుస్తకం నెంబర్, ఫోన్ నెంబర్ వివరాలతో ఆన్లైన్లో సింపుల్ అప్లికేషన్ పెడితే ఎలా ఉంటుందని దానిపైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఒక వెబ్సైట్తో పాటు ప్రత్యేక యాప్ను తీసుకురావాలని ప్రభుత్వానికి రికమెండ్ చేసినట్లు తెలుస్తున్నది. మరి ఏం జరుగుతుందో తెలియదు. ఇక దేశంలో మగాళ్ళ ఆత్మహత్యలే ఎక్కువ. దేశంలో మగవాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని NCRB రిపోర్ట్ వెల్లడించింది. 2015 నుంచి 2022 అంటే 8 ఏళ్ల వరకు ఏటా సగటున 1,01,188 మంది పురుషులు సూసైడ్ చేసుకున్నారంట. ఆడోళ్ళ కన్నా మగవాళ్ళే సూసైడ్లో ఎక్కువ మంది ఉన్నారట. వరల్డ్ విమెన్స్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా హంపి. ప్రతిష్టాత్మక విమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో ఇండియా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి రెండోసారి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇదే టోర్నీ పురుషుల విభాగంలో ఎరిగైసి అర్జున్ 5వ స్థానంలో నిలిచారు. రైట్గా పోలీసులకు ఏమైంది? వరుస ఆత్మహత్యలతో డిపార్ట్మెంట్లో కలకలం. బాధితులకు బాసటగా నిలవాల్సిన వాళ్ళే బలవన్మరణం. వ్యక్తిగత సమస్యలు, కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలే కారణం. ఈ నెలలో 8 మంది పోలీసుల సూసైడ్. కౌన్సిలింగ్ కు ఆఫీసర్లు ఏర్పాటు చేస్తా ఉన్నారట. నేరగాలలో భయం, ప్రజల్లో మనోధైర్యాన్ని నింపాల్సిన పోలీసులు కొందరు ధైర్యాన్ని కోల్పోతున్నారు. స్టేషన్కు వచ్చే బాధితులకు బాసటగా నిలవాల్సిన వారిలో ఆత్మస్థైర్యం సన్నగిల్లుతున్నది. తమ సమస్యలకు పరిష్కారాలు వెతుక్కోకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వ్యక్తిగత కారణాలు, ఇతర సమస్యలతో అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతున్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పోలీసుల ఆత్మహత్యలు డిపార్ట్మెంట్ ను కలవర పెడుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఇట్లా 8 మంది చనిపోయారు. ఇలాంటి ఘటనతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఆత్మహత్యల గల కారణాలపై ఆయా జిల్లా యూనిట్స్ ఉన్నతాధికారుల నుంచి సమగ్ర రిపోర్ట్ సేకరిస్తున్నారు. పోలీస్ సిబ్బందిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. కీలక బాధ్యతల్లో ఉన్న పోలీస్ కొలువు అంటే స్టేటస్ సింబల్. యూనిఫామ్ సర్వీసెస్ లో పోలీస్ డిపార్ట్మెంట్ అత్యంత కీలకమైన వ్యవస్థ. డీజీపీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటారు. సో పోలీసులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకటే నెలలో ఈ నెలలో 8 మంది చచ్చిపోయారు. ఒక డిసెంబర్ నెలలో. భార్య పిల్లలకి విషమిచ్చి కానిస్టేబుల్ ఆత్మహత్య. ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడులతో నష్టపోయిన బాలకృష్ణ అప్పులు పెరగడంతో సిద్దిపేటలో సూసైడ్. పోలీస్ ఠాణా ప్రాంగణంలో ఉరివేసుకొని హెడ్ కానిస్టేబుల్ సూసైడ్. కొందరు తన భర్తకు వివాహేతర సంబంధం అంటగట్టి బ్లాక్ మెయిల్ చేశారని సాయి కుమార్ భార్య ఆరోపణట. హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంటాడు. పోలీస్ ఠాణా ప్రాంగణంలోనే ఉరేసుకున్నారు. రీసెంట్లీ వాజేడ్ SI కాల్చుకున్నారు. కామారెడ్డి బిక్కనూరు కాడ SI, కానిస్టేబుల్, ఇంకొక ఆయన, ముగ్గురు శర్రబడి ఆపరేటర్. ఘోరం. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ లోను ఇంగ్లీష్ ప్రాక్టికల్స్. గతేడాది ఫస్ట్ ఇయర్ లో మొదలైన ప్రాక్టికల్ సిస్టమ్ ఏటా 20 మార్కులు ఉండడంతో ప్రయారిటీ. స్టూడెంట్లలో స్కిల్స్ పెంచేందుకు ఇంటర్ బోర్డ్ ప్రయోగం సక్సెస్. 80 మార్కులు అవి, 20 మార్కులు ఇవి. రైట్గా కనహా శాంతివనంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం కనహా శాంతివనంలోని ట్రీ కన్జర్వేషన్ సెంటర్ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి పక్కన శాంతివనం
దాజీ కమలేష్ పటేల్, షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ అంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఈ శాంతివనం దగ్గరికి పోయి కొంతమంది పిల్లల ప్రదర్శన చూసిండ్రు. కొంతమంది పిల్లల ప్రదర్శన చూసి కళ్ళకు గంతలు కట్టుకొని స్మెల్ ద్వారా రంగులను గుర్తిస్తున్నారు. సో ఇది అద్భుతమైంది, ఇది మన గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకు కూడా నేర్పించాలని చెప్తా ఉన్నారు. ఆల్రెడీ అది దాని గురించి మనం మార్నింగ్ న్యూస్లో లైవ్లోనే చెప్పినాం. ఒకసారి అది లైవ్లోనే అది చెప్పడం జరిగింది. ఉందా దీంట్లో ఇదే. సో కళ్ళు మూసుకొని వాళ్ళు పిల్లలు రంగులేంటి అక్షరాలేంటి అని చెప్పేటువంటి ఒక విద్యను అభ్యసించారు. అది మార్నింగ్ న్యూస్లో మనం చెప్పినాం. సో ముఖ్యమంత్రి గారు కొద్దిగా దాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి ఇది అందరి పిల్లలకు చేరాలనేటువంటి, అందరి పిల్లలకు ఇటువంటి విద్య రావాలి గవర్నమెంట్ స్కూళ్ళలో అనేటువంటి మాట చెప్పిండు. కాకపోతే అది చాలా ఈజీ, నేర్చుకోవడము కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే వస్తుందని నేర్చుకున్నటువంటి పిల్లలు చెప్తున్నారు. సో ఒకసారి ఉంటాయి, ఒకటి చిన్న మెదడు ఒకటి పెద్ద మెదడు ఉంటుంది. అయితే మనకి చాలా మందికి పెద్ద మెదడు తప్ప చిన్న మెదడు పనిచేయదు. అయితే వీళ్ళకు రెండు పని చేయగలుగుతారు కదా. మీ పేరు చెప్పండి. చదువుతారు వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే చాలా ఓకే. ఆహ్వానించిన మిమ్మల్ని రమ్మను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. కానీ పిల్లల్లో ఎబిలిటీస్ అన్ని కూడా డెవలప్ అవుతాయని. ఇది కట్టుకుంటే అసలు ఏం కనిపించట్లేదు. ఒకసారి మీరు ఎవరైనా కట్టుకొని ఒకసారి టెస్ట్ చేసి చూడండి. ఇది ఎన్ని చాలా ఓకే. మీ పిల్లలు గల్ల గంటలు కట్టుకున్నారు. ఇది చలో ఇది ఇది చెప్పు పట్టుకో. స్మెల్ ఏం రావట్లేదు. ఎల్లో ఆరెంజ్ ఇదిగోమా. స్మెల్ చూడకముందే చెప్పేస్తుంది. అంటే ఇది అంటే మీరు తెచ్చిన బాల్స్ కదా, కొన్ని వేరే చూద్దాం. అంటే ఈ పిల్లలకి పెద్ద మెదడుతో పాటు చిన్న మెదడు కూడా. ఇది ఏ కలర్? ఇది బ్లాక్. ఓకే. ఇది ఏ కలర్? ఎల్లో. ఓకే. దీనిపైన ఉన్న టెక్స్ట్ చదువునా? రైట్. ఒకసారిగా మన ఇద్దరం వార్తలు చదువుదాం. తెలుగు వస్తుంది కదా, పెట్టుకో, అట్లే పెట్టుకో. ఒక్క నిమిషం. ఎస్, ఇది ఈ పైన ఉంది. తెలంగాణ QNE మల్లన్న జీగి గ్రూప్ మీడియా Q గ్రూప్ మీడియా www.శనార్థితెలంగాణ.com. దీంట్లోంచి ఏమన్నా కనిపిస్తుందా నీకు ఇట్లా? సో ఇదొక రకమైనటువంటి విద్య. ఇది పిల్లలకు నేర్పించండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి. అయితే ఇది 12 సంవత్సరాల లోపే ఈ విద్యను నేర్పించాల్సి ఉంటుంది పిల్లలకి. వాళ్ళ చిన్న మెదడు యాక్టివేట్ అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది నిన్న ముఖ్యమంత్రి గారికి ఇది ఇటువంటిదే చూపెట్టిరు శాంతివనంలో.
ఇక రాష్ట్రంలో తగ్గుతున్న అడవి 2 ఏళ్లలో 100 చదరపు కిలోమీటర్ల మేర తగ్గిన విస్తీర్ణం 12 జిల్లాల్లో తగ్గితే మరో 6 జిల్లాల్లో పెరిగిన విస్తీర్ణం ఆదిలాబాద్లో ఎక్కువగా 115.5 చదరపు కిలోమీటర్ల మేర తగ్గుదల భద్రాద్రి కొత్తగూడెంలో 95.5 చదరపు కిలోమీటర్లు తగ్గిన అడవి స్మగ్లింగ్ పోడు అడవుల ఆక్రమణ ప్రకృతి విపత్తులతో నష్టం ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్లో వెల్లడి రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం తగ్గుతున్నది 2 ఏళ్లలో 100 చదరపు కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోయింది 12 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నది మిగతా జిల్లాల్లో అడవుల విస్తీర్ణం తగ్గిన ఆ విస్తీర్ణం మేరకు సమతుల్యత నమోదు కాలేదు దీంతో ఓవరాల్ గా రాష్ట్రంలో 2021తో పోలిస్తే 2023 నాటికి 100 చదరపు కిలోమీటర్ల మేర అడవి తగ్గిపోయింది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023లో ఈ విషయం వెల్లడైందట అడవులను ఎక్కువగా ఆక్రమించుకుంటా ఉన్నారు నరుకుతా ఉన్నారు కాబట్టి అడవుల ఏది విస్తీర్ణం తగ్గిపోతుంది అనేది ఈ వార్త ప్రకృతి అప్పుడు ఏటూరు నగరంలో 100 ఎకరాలలో ఇట్లా వెళ్ళిపోయినాయి చూడండి అవునవును ఎకరాలు కూలిపోయిన అడవుల్లో 100 ఎకరాలు ఇప్పటిదాకా అర్థం కాదు ఏం జరిగిందో జనవరి విడుదల వచ్చే నెలలోనే కులగణన సర్వే రిపోర్ట్ బయటకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్లు జాబ్ నోటిఫికేషన్లు అప్పుడే కొత్త ఏడాది మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనున్నది ముఖ్యమైన సున్నితమైన అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది ప్రధానంగా వచ్చే నెలలోనే కులగణన సర్వే రిపోర్ట్ను ప్రభుత్వం రిలీజ్ చేయనున్నది దాంతో పాటు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నది అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన 1 మ్యాన్ కమిషన్ కూడా వచ్చే నెలలో రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించనుంది తెలంగాణ ప్రజలారా ముఖ్యంగా బీసీ సోదరులారా జనవరిలో కులగణన రిపోర్టు జనవరి మొదటి వారంలో ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది సో నేను కూడా ముఖ్యమంత్రి గారిని ఇవాళ అదే రిక్వెస్ట్ చేయాలనుకున్నా ఈ రిపోర్ట్ను త్వరగా ఇవ్వడం ద్వారా సో ప్రజల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం 1931 తర్వాత మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన ప్రభుత్వంగా బీసీలందరూ కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో కాబట్టి ఈ జనవరిలో అంటే ఒక 1 వీక్లో విడుదల కాబోతా ఉంది ఇది వాస్తవానికి చెప్పాలంటే మనందరి డ్రీమ్ నేను ఈ రిపోర్ట్ కోసం అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసేటువంటి రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం సోదరులారా బీసీ సోదరులారా నిజంగా ఒక మంచి రోజు రాబోతా ఉంది మనకని నేనైతే దీని ద్వారా చెప్పదలుచుకున్నా అప్పుడు కాక సమగ్ర కుటుంబ సర్వే అని లెక్కలు చెప్పి ఇప్పటివరకు బయట పెట్టారు కేసీఆర్ను నమ్ముకో కథం ఉన్నదన్నీ కథం అయిపోతాయి మొత్తం ఒకటేసారి చేసిండు మళ్ళీ దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి అలాగే షేర్ చేయండి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం గంటకు 450 కిలోమీటర్ల వేగం సరికొత్త బుల్లెట్ రైలును పరీక్షించిన చైనా CR 450గా పేరు త్వరలో అందుబాటులోకి గంటకు 450 కిలోమీటర్లు గంటకు 450 కిలోమీటర్ల వేగంతో పోతుందట ఇది ఈ ట్రైను మన తాన గంటకు 180-200 పోతేనే భారత్ తెలిగిపోయింది అనుకున్నాం 450 కిలోమీటర్లు ఇంకా దీనికి అడ్వాన్స్గా ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి కొత్త విమాన ప్రయాణం అట అది వీడికేనా అమెరికాకు అర్ధగంటనే పడుతుందట మరీ టూ మచ్ అది మరి ఎట్లా పోతుంది అర్థం కాని పరిస్థితి వీడికేనా అమెరికాకు అర్ధగంట అంటే ఏంది అది ఈ పొద్దుగాల పోయి అమెరికాలో పని చేసుకొని సాయంత్రం కల్లా మళ్ళీ ఇంటికి టిఫిన్ కట్టుకొని రావచ్చు అంటే గా పరిస్థితి క్రియేట్ అయిపోయింది అంటే ఒక రాకెట్ ద్వారా జప్పున కొట్టేస్తాడు అన్నట్టుగా అంతే సో టెక్నాలజీ అంతా అప్డేట్ అయిపోయింది ఇక్కడ ఒకటి ఇప్పుడు నేను కొన్ని వీడియోస్లో చూసిన ఇప్పుడు మనకు సూర్యుడు కనిపిస్తుండే ఇట్లా ఆకాశానికి చూస్తే ఆ సూర్యుడు ఇప్పటిది కాదు 8 నిమిషాల క్రితం కనిపించి సూర్యుడిని మనం చూస్తున్నాం బిఫోర్ 8 నిమిషాలు అంటే సూర్యక్రాంతి అంటే సూర్యుడికి మనకి భూమికి 8 కాంతి సంవత్సరాల దూరం ఉంది అంటే ఒక్కసారి కాంతి ఇట్లా ఒక 2 లక్షల ఏదో కిలోమీటర్లు పడుతుంది ఒక సెకండ్కి అటువంటి సెకండ్లు కొన్ని లక్షల 5 నిమిషాలు ఇవన్నీ అయిపోతే ఒక సంవత్సరం పూర్తయితే ఇట్లా కాంతి కొడితే ఎంత దూరం వస్తావు గట్ల 8 కాంతి నిమిషాల దూరంలో మనకు సూర్యుడు ఉన్నాడు సో దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మనం గతాన్ని చూస్తున్నాం అంటే సూర్యుడు 8 నిమిషాల క్రితం ఏముంది అంటే మనం టైం మిషన్లో వెనుకకు పోవచ్చా అంటే రకరకాల ప్రశ్నలు సైన్స్ ద్వారా ఉత్పన్నమవుతా ఉన్నాయి చాలా మంచి వీడియోస్ అవి రన్వేపై దూసుకెళ్లి రక్షణ గోడను ఢీకొట్టి పేలిపోయిన విమానం 179 మంది దుర్మరణం దక్షిణ కొరియాలో ఘోరం
బతికింది ఇద్దరే. బ్యాంకాక్ నుంచి మువాన్ వచ్చిన జెజు విమానం ల్యాండింగ్ గేర్ విఫలమవడంతోనే ప్రమాదం, పక్షి ఢీ కొట్టడంతోనే విఫలమైందన్న అనుమానాలు. మరో 2 విమానాలకు తప్పిన ప్రమాదం. ఎయిర్ కెనడాలో మంటలు, నార్వేలో మరో ఘటన జరిగిందట. ఏమైంది విమానాలకు? ఘోరం జరుగుతుంది. ఇక తరం మారనున్నది. భారత్ వద్ద ప్రస్తుతం 4వ తరం యుద్ధ విమానాలే. చైనా వద్ద ఇప్పటికే 5వ తరం ఫైటర్ జెట్లు 300, 6వ తరం ఫైటర్ జెట్ను ప్రదర్శించిన డ్రాగన్ దేశం 2 ఏళ్లలో చైనా నుంచి 40J-35 ఫైటర్ జెట్లు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్న పాక్ ఆ తరహా ఫైటర్ జెట్ల తయారీకి భారత్ AMCA ప్రాజెక్టు 2034 మనకు అందుబాటులోకి వస్తాయని అంచనా. తాజా పరిణామాలపై రక్షణ రంగ నిపుణుల ఆందోళన. చాలా వెనుకబడి. అనిల్ అంబానీకి రక్షణ శాఖకు సంబంధించినటువంటి డిజైన్ అక్కడ లేరుగా, అంబానీలు అదానీలు, అందుకే అట్లుంటారు. వాళ్ళేమో గంటకు 450 అంటే మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ పోటీ పెట్టుకోడు మన నరేంద్ర మోడీ గారు. దీంతో ఉండదు పోటీ. పాకిస్తాన్ తోటి పోటీ, బంగ్లాదేశ్ తోని పోటీలు వీళ్ళు పెట్టుకునేది, శ్రీలంకతో పోటీలు. మన దగ్గర ఇక ట్రైన్ ఎక్కితే ఆ ప్యాసింజర్ దాంట్లో ఇక టాయిలెట్ పోదామన్నా కూడా పోలేని పరిస్థితి, అంత కిక్కిరిసి ఉంటుంది. వాయుశక్తిలో పాకిస్తాన్తో పోలిస్తే ప్రస్తుతానికి భారత్దే పైచేయి. కానీ పాకిస్తాన్ తన వైమానిక దళశక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా రాడార్లకు అందని సూపర్ క్రూయిజ్ సామర్థ్యాలున్న అత్యంత అధునాతన 5వ తరం యుద్ధ విమానాలను చైనా నుంచి కొనుగోలు చేయడానికి ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. దాని ప్రకారం వచ్చే 2 ఏళ్లలో పాకిస్తాన్కు చైనా 40 J-35 యుద్ధ విమానాలు సరఫరా చేయనుంది. ఇవి చైనా రూపొందించిన 5వ తరం ఫైటర్ జెట్లు. అమెరికా వద్ద ఉన్న F-35 లైట్నింగ్ 2 యుద్ధ విమానాలతో సమానమైన శక్తి సామర్థ్యాలు కలిగినవని సమాచారం అట. అయితే అమెరికా దీనికంటే అడ్వాన్స్ ఉంది. కానీ చైనా అమెరికాతో పోటీ పడి అమెరికా కంటే అడ్వాన్స్ అయిపోయింది. మనమేమో పాకిస్తాన్ బంగ్లాదేశ్తో పోటీ. ఎప్పుడు మనకు ఇప్పుడు చైనాడు పాకిస్తాన్కి ఇస్తే మనకే నష్టం కదా. రైతు భరోసా ఎవరికి? సాగు చేసిన మొత్తం విస్తీర్ణానికి ఇద్దామా? ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంగతి ఏంటి? సింగరేణి 4వ తరగతి ఉద్యోగులకు ఇవ్వాల్సిందే. కొండలు గుట్టలు రాళ్లు రప్పలుంటే ఇవ్వద్దు. కటాఫ్ను ఏ ప్రాతిపదికన నిర్ణయిద్దాం? బట్టి ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ, మరికొన్ని సార్లు సమావేశం కావాలని నిర్ణయం. సమగ్ర అధ్యయనం తర్వాతే కేబినెట్ సిఫార్సు చేయబోతోంది. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలని చెప్పి పెట్రోల్ బంకులకు గుట్టలకు పుట్టలకు అయితే ఇయ్యారంట పోయి. ఇక బెనిఫిట్ లేదా పుష్ప 2 ఎఫెక్ట్ తో సంక్రాంతి చిత్రాలకు చదివే పద్ధతి ఉన్నది. బెనిఫిట్ లేదా పుష్ప సినిమా డైలాగ్. పుష్ప 2 ఎఫెక్ట్ తో సంక్రాంతి చిత్రాలకు నష్టం తప్పదంటున్న సినీ వర్గాలు. నిన్న ఎవరో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు అన్నా నాకు ఎవరో అల్లు అర్జున్ పేరు చెప్పి మాకు ఫోన్లు చేస్తున్నారని చెప్పి మీడియాలో చూసిన. మీకు ఉపాయం తెలియదు, మీకు ఫోన్లు వస్తున్నాయి కదా, అది అల్లు అర్జున్కో అల్లు అరవింద్కో ట్రాన్స్ఫర్ కొట్టరు, ఫార్వర్డ్ కొట్టరు, కన్వర్ట్ చేసేయండి, వాళ్ళు చూసుకుంటారు, వచ్చిపోతుంది. ఆయన నెంబర్కి ట్రాన్స్ఫర్ చేసి ఉపాయం తెలియదు. ప్రత్యేక ప్రదర్శనలు, టికెట్ ధరల పెంపు లేకుంటే కష్టమే అంటున్న నిర్మాతలు. ప్రభుత్వం అనుమతితో పుష్ప 2 జోరు. ప్రత్యేక ప్రదర్శనలు, అదనపు షోలు రేట్ల పెంపుతో 280 కోట్ల అదనపు వసూలు చేస్తా ఉన్నారట. ఇక సర్కారు నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. బెనిఫిట్ షో ప్రభావం మిగతా ఆటలపై పడి కొన్నాళ్ళు థియేటర్ మూసేయాల్సిన పరిస్థితి ఎగ్జిబిటర్లు, సినిమా హాల్ల యాజమాన్యాలు చెప్తున్నాయి. ఇక బెనిఫిట్ షోలు లేవా పుష్ప అంటే లేవు. అల్లు అర్జున్ వివాద నేపథ్యంలో సీఎంను కలిసిన సినీ ప్రముఖులు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు గురించే ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం. ఎందుకు అంటే సంక్రాంతికి పలు సినిమాలు రాబోతున్నాయి. బెనిఫిట్ షోల ద్వారా ఆ సినిమాలు భారీగా అదనపు కలెక్షన్ రాబట్టుకునే అవకాశాలున్నాయి. పుష్ప 2 సినిమాకు బెనిఫిట్ షోలు, అదనపు షోలు, టికెట్ రేట్ల పెంపు కారణంగా అదనంగా 280 కోట్లు వచ్చాయి. అందుకే త్వరలో విడుదల కానున్న పెద్ద సినిమాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని పరిశ్రమ పెద్దలు ప్రయత్నించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు ఉండవని ప్రకటించడంతో వారంతా నిరాశకు గురయ్యారు. పైకి చిన్న విషయం అని చెప్తున్నప్పటికీ సీఎంతో సమావేశమైనప్పుడు దీన్ని ప్రముఖంగా ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే ఎగ్జిబిటర్లు మాత్రం టికెట్ రేట్ల పెంపునకు, బెనిఫిట్ షోలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటి చర్యల వల్ల పేద మధ్య తరగతి ప్రేక్షకులపై భారం పడుతుందని, పెద్ద సినిమాలు ఎక్కువ డబ్బు పెట్టి చూసిన ప్రేక్షకులు ఇతర సినిమాలకు రాకపోవడంతో థియేటర్లు కొన్ని రోజులు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక టికెట్ ధరలతో ప్రదర్శించిన చిత్రంగా పుష్ప 2 నిలిచింది. సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో పాటు టికెట్ ధరలు కూడా అడ్డగోలుగా పెంచుకొని ఏం లేదో దందా, అదే వారిని నమ్మిన ప్రేక్షకుని కడుపు కొట్టి గుంజుకునే కార్యక్రమం అన్నట్టు. ఇది సామాన్యులకు టికెట్ రేట్ అందనంత దూరంలో ఉండి సామాన్యుడు థియేటర్కి పోగలేని పరిస్థితి ఉంది. మనం పోయినప్పుడు ఎవరున్నారో థియేటర్లో ఎవరు గతి లేరాడా, మొత్తం ఖాళీ ఉంది. నాకు తెలిసి అవి ఈ పోస్టర్ల మీదనే అయిపు, కానీ అసలు వాస్తవంగా థియేటర్లలో జనం లేరు. ప్రపంచ ఛాంపియన్ మన హంపి. ప్రపంచ ప్రేక్షకులు ఇక్కడ లైవ్ చూస్తా ఉన్నారు కదా, ప్రేక్షకులను కూడా ఒక మాట అడుగుదాము.
బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వాలా వద్దా? Here's a natural snack that keeps energized. చలో, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం అవసరమా? అవసరం లేదనుకునే వాళ్ళు ఇక్కడ, అవసరమే అనుకునే వాళ్ళు ఇక్కడ మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులారా లైక్ బటన్ని క్లిక్ చేయండి. ఇక ప్రపంచ ఛాంపియన్ మన హంపి అయిపోయింది అది ప్రపంచ ర్యాపిడ్ చెస్ విజేతగా తెలుగు చేసాం రెండోసారి టైటిల్ తో కొత్త చరిత్ర. ద్రోణవల్లి హారిక అర్జున్లకు 5వ స్థానం. ద్రోణవల్లి హారిక అర్జున్లకు 5వ స్థానం లభించింది. రైట్గా డ్రగ్స్ క్రయ విక్రయాలకు భయపడాల్సిందే వార్షిక నేర నివేదికను విడుదల చేస్తున్న డీజీపీ జితేందర్. ఇక మత్తుమందు దొరకని రాష్ట్రంగా తెలంగాణ 9.87 పెరిగిన క్రైమ్ రికవరీలు అద్భుతం. పక్కా వ్యూహంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట. సొత్తును వెనక్కి తేవడంలో రాష్ట్రం ట్రాప్. ఫోన్ ట్యాప్ కేసులో ఇంటర్పోల్ సాయం. సంధ్యా థియేటర్పై విచారణ సాగుతుంది. వార్షిక నివేదిక విడుదలలో డీజీపీ జితేందర్. నేరాల రేటు ఆందోళనకరం. మహిళలు బాలికలపై ఆగాయిత్యాలు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనం. రాష్ట్రంలో పోలీసులే ప్రాణాలు తీసుకోవడం విచారకరం. మాజీ మంత్రి హరీష్ రావు. కానీ వాస్తవంగా ఒక సెల్ ఫోన్ పోయిందని స్టేషన్కి పోయినా కూడా ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ అయితే చేస్తున్నారన్న. అట్లా క్రైమ్ రేట్ కూడా పెరుగుతుందన్న కాన్సెప్ట్లో ఉంటుంది. ప్రతి కమాతానికి భూదారు. కొత్తగా ల్యాండ్ ట్రైబ్యునల్ ఏర్పాటు. తప్పులపై దరఖాస్తు చేసుకునే అవకాశం. మోసాలకు పాల్పడితే అధికారులపై చర్యలు. క్రిమినల్ కేసులు సర్వీస్ నుంచి తొలగింపు. సులభంగా మ్యూటేషన్. పాస్ పుస్తకాల జారీ. రిజిస్ట్రేషన్ సమయంలోనే తప్పనిసరి భూ సర్వే. భూభారతి 24 ROR చట్టం ప్రత్యేకతలు ఇవి. స్వతంత్రం తర్వాత 4వసారి మార్పు. ధరణి లోపాలను సరిదిద్దుతూ పలు చర్యలట. ఇక రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR భూమి హక్కుల రికార్డు తెలంగాణలో 1948 నుంచి 2024 వరకు కొనసాగుతా ఉంది. రంగారెడ్డి జిల్లాకు ఎయిమ్స్ వర్సిటీ. కానీ ఇది వాస్తవంగా ఉమ్మడి పాలమూరు జిల్లా షాద్నగర్ అనేది ఇప్పుడు రంగారెడ్డికి వచ్చింది. 200 ఎకరాల భూమి లభిస్తే ఏర్పాటు. కణా శాంతివనం అద్భుత ప్రపంచం. పర్యావరణానికి మీ సేవలు అమోఘం. నిర్వాహకుడు కమలేష్తో రేవంత్. వర్సిటీకి స్థలం ఇస్తామన్న కమలేష్. RRR టెండర్లపై మంత్రి కోమటిరెడ్డికి సీఎం అభినందనలు తెలియజేసినట. ఇక హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య. కొల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఉరి. టిఫిన్ సెంటర్ యజమాని భర్త అల్లుడి వేధింపులతోనే. ఆన్లైన్ మోసానికి సిరిసిల్ల కానిస్టేబుల్ బలి. 25 లక్షల నష్టం. కుటుంబంతో సహా ఆత్మహత్యకు యత్నమట. ఫలించకపోవడంతో ఫ్యాన్ కురి వేసుకొని బలవన్మరణం చెందిందట. అయ్యో. టాలీవుడ్ పై అక్కినేని చెరగని ముద్ర. తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. రాజ్ కపూర్, మొహమ్మద్ రఫీ, తమన్ సిన్హా జీవితాలు యావత్ సినీ పరిశ్రమ స్ఫూర్తి. మన్ కీ బాత్ లో ప్రధాని మళ్ళా షురూ చేసిన ఇదే లాస్ట్ గా మన్ కీ బాత్. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు. 43 మంది దుర్మరణం. కమల్ అద్వాన్ ఆసుపత్రిలో 20 మంది హతం. వైద్యులు సహా 240 మందిని బంధించిన IDF. వాఫా ఆసుపత్రిలో 7. శరణార్థి శిబిరాల్లో 16 మంది మరణాలు. సిరియాపై డ్రోన్ దాడులు 6 మృతి. ఇక్కడ ఎందుకు గాజా ఇజ్రాయెల్ భీకర దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అండర్ వాటర్ ఈయన మంపూరి రష్యా ఉక్రెయిన్ ఆపినోడికి ఇవ్వపడా. అండర్ వాటర్ డ్రోన్లు 2700 కెమెరాలు. 50,000 మంది సిబ్బందితో పటిష్ట భద్రత. ప్రతి ఠాణాలోనూ సైబర్ హెల్ప్ డెస్క్. మహాకుంభమేళకు భారీగా ఏర్పాట్లు. ప్రయాగ్రాజ్లో 7,500 కోట్ల వ్యయం చేస్తా ఉన్నారట. 7,500 కోట్లు. శరణార్థి తెలంగాణ చూద్దాం. రామ్ చరణ్ భారీ కటౌట్. హైట్ లో కొత్త రికార్డు సృష్టించిందట. రామ్ చరణ్ కటౌట్ బాగా పోడుగు పెట్టినట్ట. చరిత్రలో 2024 కాళేశ్వరం టు కవిత అరెస్టు. 5 నెలలు తిహార్ జైల్లోనే కవిత. అహంకారం నుంచి అధోపాతాళానికి. ఫార్ములా రేసు స్కామ్లోను KTR. ఫోన్ ట్యాపింగ్ లో రోజుకో మలుపు. వరుస ఘటనలతో బీఆర్ఎస్ క్యాడర్ బేజారు. హైడ్రా పిడుగుతో హైదరాబాద్ లో వణుకు. మూసి పునరుజ్జీవంపై వెనక్కి తగ్గని సర్కార్. ఇయర్ ఎండింగ్ లో పుష్ప 2 ఫైర్ అయిపోయిందట. పిడికిలు పట్టేసింది. ఇక తెలంగాణ చరిత్రలో 2024 ఏడాదికి స్పెషల్ అని చెప్పాలి. దాదాపు 10 ఏళ్ల పాటు సాగించిన అరాచక పాలనలో లెక్కకు లేనన్ని అక్రమాలు బీఆర్ఎస్ సర్కారు చేసింది. పుట్ట పగిలి చీమలు బారులు తీరాయనే చందంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పాపాలని ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మొదలు పెడితే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు. తాజాగా ఫార్ములా కార్ రేస్ వ్యవహారంలో భారీ అక్రమాలు వరకు బడా మోసాలు
వెలుగులోకి వచ్చాయి. 10 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగించిన అవినీతి కాండకు కాంగ్రెస్ సర్కార్ హయాంలో నూకలు చెల్లాయి. ఒక్క బీఆర్ఎస్ పాలకుల అవినీతి బయటపడడమే కాదండోయ్, అహంకారంతో విర్రవీగిన బీఆర్ఎస్ సైతం 2024లోనే అదో పాతాళానికి పడిపోయింది. కేసీఆర్ సహా బీఆర్ఎస్ లీడర్లంతా గతంలోనూ ఎన్నడూ చూడనంత డౌన్ ఫాల్ కు పడిపోయారని చెప్పాలి. లిక్కర్ రాణి కవిత తిహార్ జైలులో 5 నెలల పాటు మగ్గిపోవడం. సో 2024 ఇలా పతనం ప్రారంభమైంది. ఘనంగా కొమరవెల్లి మల్లన్న కళ్యాణం, హాజరైన పలువురు ప్రముఖులు. మన్ కీ బాత్ @117 కొత్త ఏడాదిలో మళ్ళీ కలుద్దాం అంటున్నారు. 117 మన్ కీ బాత్ జనానికి చెప్పు కానీ జనం మనసులో ఉన్న బాత్ మాత్రం వినకు. 2025 జనవరి 26 నాటికి రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తి. జనవరి 13 నుంచి మహాకుంభమేళ తెలుగు సినిమాను ఏఎన్ఆర్ మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ ఏడాది ఆఖరి మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ. ఏ ప్రధాని అయినా ఏ రాజ్యాధికారమైనా అసలు నరేంద్ర మోడీ గారికి మన్మోహన్ సింగ్ గారికి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపించిన తేడా చూస్తే అసలు నరేంద్ర మోడీ గారు దేనికి పనికిరాడు. ఆయన ఆలోచన సంస్కారం. సౌత్ కొరియాలో ఘోరం, 179 మంది మృతి. మయూన్ ఎయిర్పోర్ట్ లో పేలిన విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్ కావడంతో ప్రమాదం. 2 మినహా మిగతా వారంతా మృతి. అన్ని విమానాల రాకపోకలు రద్దు. రైట్. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ విమానం పేలిన ఘటనలో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 179 మంది దుర్మరణం పాలయ్యారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న 2 మాత్రమే సురక్షితంగా ప్రాణాలు దక్కించుకున్నారు. మరికొన్ని క్షణాల్లో ల్యాండింగ్ కావాల్సిన విమానం రన్వేపై అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టడంతో 179 మంది అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరో 2 రెస్క్యూ చేయబడ్డారు. ఇక త్రిపుల్ కేంద్రం గిఫ్ట్. కాంగ్రెస్ అంటేనే మోసం, గొప్పలు చెప్తూ టైంపాస్. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పై శ్వేతపత్రం విడుదల చేయాలి. 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి. మన్మోహన్ ను రబ్బర్ స్టాంపు చేసిండ్రు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటూ. కాంగ్రెస్ అంటేనే మోసం అంటారు. మోసం వాళ్ళకి మరి ప్రాజెక్ట్ ఎందుకు ఇచ్చారు గిఫ్ట్? ఇక కన్హా శాంతి వనాన్ని సందర్శించిన సీఎం. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతి వనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సందర్శించారు. శాంతి వనం నిర్వాహకులు శ్రీరామ్ చంద్ర మిషన్ అధ్యక్షులు హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ ఆధ్యాత్మికవేత్త గౌరవ కమలేష్ దాచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వాగతం పలికి వనమంతా తిప్పి చూపించారు. ఈ సందర్భంగా శాంతి వనంలోని చిన్నారులు విద్యార్థులు అందించే స్టాల్స్ సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించిన సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళ్ళకు గంటలు కట్టుకొని రంగులు గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను అక్కడ విద్యార్థులు ప్రదర్శించడం చూసి ముఖ్యమంత్రి వారిని అభినందించారంటూ. ఇది యాక్చువల్గా ఆడది అక్కడిది వాళ్ళది కాదు, ఇక్కడ ప్రైవేట్ వాళ్ళతోటి అక్కడ చేయించారు. అక్కడ అమ్మా ఎదుర్కొనే దమ్ము లేక కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టిండ్రు. మన సంస్కృతి మీద కాంగ్రెస్ దాడి. ఇప్పుడు కవిత గారు నేను ఒకటి చెప్తాను, ఎదుర్కొనే దమ్ము లేక అంటాడు. మీ అన్న దమ్ముగల్లోడైనా, దమ్ముగల్లోడు దమ్ముంటే పంపి ఏసీబీనని వాళ్ళు కేసు పెట్టగానే మన మీ అన్న గద గద అనుకుంటా మళ్ళీ హైకోర్టు కురికే, మళ్ళీ వాళ్ళు ఈడీఓలు పంపే. ఈ దమ్ములేంది ఎవరికి ఇంతకు? మీ అన్నకు జైలుకు పోయే దమ్ముందా లేదా గజ్జెప్పిగా? మన సంస్కృతి మీద కాంగ్రెస్ దాడి. మళ్ళొకసారి నిజామాబాద్, మన సంస్కృతి అంటే ఏ సంస్కృతి మనది? మళ్ళొకసారి నిజామాబాద్ పవర్ చూపిద్దాం, మేము తప్పు చేయలే, భయపడే ప్రసక్తే లేదు. రాబోయేది గులాబీ జెండా శకమే. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గులాబీ జెండా అనేది గత చరిత్ర కవిత గారు, ఇక ఇప్పుడు లేదు అది. ఇప్పుడు మిగిలింది బీసీ జెండానే. మీ జెండాల పని అయిపోయింది. అందువల్ల ఈమె కూడా జైబీసీ అంటుంది కదా ఇప్పుడు మళ్ళా. మరో 2 కలవర పెడుతున్న కాకీల సూసైడ్ అట. వరుసగా ఆత్మహత్యలతో హడల్. డిసెంబర్ నెలలోనే 5 దుర్మరణం. మొన్న బిక్కనూరులో 3, నిన్న మెదక్లో 2 సూసైడ్ అట. ఘోరం. క్రైమ్ రిపోర్ట్ 2024 2,34,158 కేసులు నమోదు. గత ఏడాదితో పోలిస్తే 9.87% పెరిగిన క్రైమ్ రేటు. రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టేందుకు కఠిన చర్యలు. 142.95 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం. వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ జితేందర్. ఇక రైతు భరోసా ఎవరికి? మరోసారి సబ్ కమిటీ భేటీ. విధి విధానాలపై కసరత్తు. 2 గంటల పాటు సాగిన సమావేశం. కుదరని ఏకాభిప్రాయం. మరోసారి భేటీ కావాలని నిర్ణయం. మంత్రులు ఎవరికి వాళ్ళు రైతు భరోసా రేపు వస్తుంది మాపు వస్తుందని వీళ్ళే పలసన పడుతున్నారన్న. మాట్లాడుకోండి వేస్ట్. అది చెప్పకపోతే బాగుండు, చెప్పి మీరే పలసగా అవుతారు. ఇక నేడు అసెంబ్లీ స్పెషల్ సెషన్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సభ సంతాపం. తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆ ఏర్పాట్లను పరిశీలించిన స్పీకర్ ప్రసాద్. మంత్రి దుద్దిలా శ్రీధర్ బాబు. కేసీఆర్ హాజరవుతారా? రాకపోయింది. తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన ఏఎన్ఆర్ అంటూ మన్ కీ బాత్ లో ఆయన
ఏది మన నరేంద్ర మోడీ గారు సర్కార్ వద్ద డబ్బులు నిల్లని చెప్పి ఈటల రాజేందర్ గారు అడుగుతా ఉన్నాడు. ఈ మాట చెప్పినట్టు ఖచ్చితంగా కేంద్రం నుంచి 50 కోట్లు తీసుకొచ్చి ఇస్తాడు, కానీ 5,000 కోట్లన్నా తెచ్చిస్తాడు. యాసంగికి రైతు భరోసా ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చి తీర్థం. బడ్జెట్ లో వ్యవసాయ అనుబంధ రంగాలకు 72,659 కోట్లు. రైతు వేదికల్లో రైతు నేసం ప్రోగ్రాంలు అంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కేసీఆర్ ది భయపెట్టే బ్లడ్, ఆయనను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకే అక్రమ కేసులు ఎన్ని కేసులు పెట్టినా నిప్పు కనికల్లా బయటకు వస్తాం. రాష్ట్రంలో తెలంగాణ స్థానంలో కాంగ్రెస్ మాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చెప్తున్నటువంటి మాట. జర ఇప్పుడు ఎందుకంటే జర బీసీ కాలం ఎత్తున్నావు కాబట్టి సరే, శత్రువు అయినా కూడా మా పాటే వాడుతున్నావు కాబట్టి ఊకుంటున్నాం. కానీ కేసీఆర్ భయపెట్టే బ్లడ్ అయితే ఫామ్ హౌస్ లో నుంచి ఎందుకు వస్తలేరు? కేసీఆర్ ఎంత భయపెట్టే బ్లడ్ అంటే కాళేశ్వరం నేనే కట్టినాను ముందుగాల చెప్పి కేసు కాగానే నాకేం సంబంధం, వాళ్ళ అధికారులకే నాకు ఇంత బ్లడ్ కేసీఆర్ గారిది. ఇక కేసీఆర్ గారి బ్లడ్ గురించి ఒకసారి ఢిల్లీలో సారు రైతు దీక్ష చేస్తే ఒక ఆయన నడిచిపోతుంటే కేసీఆర్ గారి ధైర్యం అది ఉందా? ఆయన కేసీఆర్ గారి భయపెట్టే బ్లడ్ ఎట్లా చూస్తారో మీరు చూస్తా అంటే చూపిస్తా. ఇప్పుడు ఆయన ఢిల్లీలో తాన వాళ్ళ రైతులంతా దీక్ష చేస్తుంటే అలా కూర్చుండు, ముంగడికి మైక్ సెట్టింగ్ కూడా నడిచిపోతుంటే గజ్జు నడుపుతున్నాడు వాళ్ళని చూసి. ఉందా? రైట్, ఆ రకంగా ఉంటుంది. ఇట్లా నేను చూస్తాను ఆయన బ్లడ్ ఏ పాటి బ్లడ్ అనేది మరి చూస్తే మనకు అర్థమవుతుంది. హై రైజ్ ఎంత సేఫ్? అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అదుపు చేయడం ఎలా? 54 మీటర్ల వరకు అందుబాటులో క్రేన్లు, 18 అంతస్తుల వరకు మాత్రమే వెళ్ళగలిగే ఛాన్స్. హైదరాబాద్ చుట్టుపక్కల భారీ భవంతులు, ఒక్కో భవనంలో 20 నుంచి 50 అంతస్తులు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కు నో కండిషన్స్. ఎమర్జెన్సీ ఎస్కేప్ లిఫ్ట్ల ఏర్పాటుపై అనుమానాలు, రక్షణ చర్యలపై దృష్టి పెట్టాలంటున్నాను. 56 అంతస్తులో ఉన్న పరిస్థితి ఏంది? ఒక్కొక్కటి 56 అంతస్తులు కడుతున్నారు. ఘోరవాదిగా 179 మంది సజీవ దహనం. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం. రన్వే వద్ద గోడను ఢీకొని పేలిపోయిన ప్లేన్. ల్యాండ్ గేర్ తెరుచుకోకపోవడమే కారణం, పక్షులు తాకడం వల్లే అంటూ కొందరు వాదన. 2 మాత్రమే ప్రాణాలతో బయటకు. ఇక వికారాబాద్లో ఐపీఎల్ వేలమట. ఇందూరు ప్రీమియర్ లీగ్ పేరుతో పాల్గొన్న 4 ఫ్రాంచైజీ టీమ్స్ ఒక్కో ఆటగాడికి 1000 నుంచి 7,000 పెట్టుకున్నారట. అమ్మ, వికారాబాద్లో ఐపీఎల్ వేలమట. ఇందూరు ప్రీమియర్ లీగ్ అట. అచ్చా, భరత్ కూడా ఎంపీఎల్ అని. ఇప్పుడు మీదే మజీద్పూర్ ప్రీమియర్ లీగ్ అయిందా? గెలిచినావా మరి? నిన్న గెలిచినా మన కెమెరామెన్ భరత్ కూడా మజీద్పూర్ ప్రీమియర్ లీగ్లో కీలక ఆటగాడు, మంచిగా ఆడతాడు. ఇప్పుడు అందులో ఎవరు రిషబ్ పంత్ వంటి మనిషి, అందుకే నిన్న డుమ్మకొచ్చిండు. ఇప్పుడు సంక్రాంతి వెళ్ళేదాకా ఇదే గోసగా. ఏసీబీనా ఈడీనా? కేసీఆర్ ను ముందుగా అరెస్ట్ చేసేది ఎవరు? ఫార్ములా ఈ కార్ రేసు కేసుపై పొలిటికల్ వర్గాల్లో జోరుగా డిస్కషన్. ఇప్పటికే వేగం పెంచిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావాలంటూ నిందితులకు నోటీసులు. కోర్టు ఉత్తర్వులతో అవినీతి నిరోధక శాఖకు అడ్డంకులు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఈడీ ఎంట్రీపై అనుమానాలు. బీజేపీ బీఆర్ఎస్ సంబంధాలపై మరోసారి చర్చ. ఈడీ చేతులకు నేను ఎప్పుడో చెప్పినా, ఈడీ ఎంటర్ అయిందంటే మనల్ని మెల్లగా పక్కదారి పట్టించే కార్యక్రమం జరుగుతుంది, మనం గమనించాలి ముఖ్యమంత్రి గారని ఎప్పుడు స్టార్టింగ్లో చెప్పిన. ఈ ఈడీ ఎంట్రీ కాగానే ఇక H1B వీసాలకు నేను అనుకూలమే. విదేశీ ఉద్యోగులకు యునైటెడ్ స్టేట్స్లోకి అనుమతి. అత్యంత నైపుణ్యం కలిగిన వారికి అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక ర్యాపిడ్ చెస్ వరల్డ్ ఛాంపియన్ గా కోనేరు హంపి. పోలీస్ శాఖలో ఆగని ఆత్మహత్యలు. కొల్చారం హెడ్ కానిస్టేబుల్ సాయి కుమార్ సూసైడ్. వివాహేతర సంబంధం అంటగట్టారని మనస్తాపం. సిద్దిపేటలో అప్రబాద్తో కానిస్టేబుల్ ఫ్యామిలీ ఆత్మహత్య యత్నం. భర్త మృతి, చికిత్స పొందుతున్న భార్య పిల్లలట. అయ్యో. హెల్త్ వర్సెస్ R&B. టీజీ ఎంఎస్ఐడిసికి కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణ కాంట్రాక్టు. బీఆర్ఎస్ హయాంలో R&Bకి ఇంపార్టెన్స్ ఇష్టారీతన కట్టారని వైద్య ఆరోగ్య శాఖ ఫిర్యాదు. రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ల అసంతృప్తి. సెక్రటేరియట్ లో హాట్ టాపిక్ గా 2 శాఖల మధ్య ఫైట్ జరుగుతా ఉంది. ఇక గిరిజన తాండాలో వైద్య సేవలు. కొమ్రం భీం స్వాస్థ్య సేవా యాత్ర పేరుతో నేషనల్ మెడికోస్ ఆధ్వర్యంలో డ్రైవ్. టీమ్గా ఏర్పడిన 180 మంది డాక్టర్లు. ఏజెన్సీ ఏరియాలో పరీక్షలు. ఆదిలాబాద్ లో మొదలైన చెకప్లు.
రైట్ గా ప్రభాకర్ రావు అరెస్టు ఎప్పుడో చెప్పలేం. ఇంటర్పోల్ అమెరికా కాన్సులేట్ తో చర్చిస్తున్నాం. సైబర్ క్రైమ్ 43.33%, మహిళలపై దాడులు 4.78% హైకు. నార్కోటిక్స్ లో 142.95 కోట్ల డ్రగ్స్ సీజు. కోర్టు పరిధిలో అల్లు అర్జున్ కేసు. ఫైనాన్షియల్, ఫ్యామిలీ, ఇతర రీజన్స్ తోనే పోలీసుల సూసైడ్. పోలీసుల వార్షిక రిపోర్ట్ మీటింగ్ లో డీజీపీ జితేందర్ వెల్లడి. ఇక మనం ఇక్కడ ఒకటి అడిగినాం, బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వడం అవసరమా? అవసరం లేదు అని 91% మంది అభిప్రాయపడుతున్నారు. బెనిఫిట్ షోలకి అవసరం లేదు అని. సూర్య తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన అక్కినేనంటూ మన్ కీ బాత్కి సంబంధించినటువంటి వార్త. అయితే ఇక ప్రభుత్వ పాఠశాలపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు. ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తయారు చేస్తాం. కళ్ళకు గంతలు కట్టుకొని రంగులు గుర్తించడం అద్భుతమైన స్కిల్స్ ఉంటేనే భవిష్యత్తులో అవకాశాలు. స్కిల్స్తో కూడిన విద్యను బోధించాల్సిన అవసరం ఉంది. మొక్కల పెంపక నిర్వాహకులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. తెలుగు భాషను కాపాడుకుందాం. తెలుగు భాషను తక్కువ చేసే సంస్కృతి పెరుగుతుంది. తెలుగు రచయితల సభలో మంత్రి ప్రసంగం. మంత్రి సత్యకుమార్ యాదవ్, హెల్త్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్లో. రైట్ గా దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం. ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో కుప్పకూలిన విమానం. మయూన్లో ఘటన. 179 మంది మృతి. ధరణి ప్లేస్ లో భూభారతి పోర్టల్ జనవరి 1 నుంచి సేవలు కదలనున్న డొంక. రైట్ గా బీసీలకు రాజ్యాధికారంతోనే న్యాయం. బీసీలపై భయంకరమైన కుట్ర జరుగుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని బీసీ ఉద్యమం నిర్మించాలి. 30 ఏళ్లుగా బీసీల కోసం పోరాటం చేస్తున్న సంగెం సూర్యారావు అని చెప్పి సంగెం సూర్యారావు గారు, మేమంతా కలిసి ఈ మూమెంట్ చేస్తా ఉన్నాం, బీసీ మూమెంట్ను. సంగెం సూర్యారావు గారు 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాడు. ప్రతిరోజు బ్లాక్ షర్ట్ వేసుకుంటాడు, కర్రెంగ్ వేసుకుంటాడు. ఎందుకంటే బీసీ రాజ్య స్థాపన జరిగిన రోజే నేను వేరే అంగేస్తా అని కంకణం కట్టుకొని తిరుగుతున్నటువంటి సంగెం సూర్యారావు గారు నిన్న ఆ ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటాడు. అందులో నిన్న ఎవరు మధుసూనాచారి గారు వెళ్ళడం జరిగింది. ప్రజలారా చెప్తా ఉన్న బీసీ రాజ్యం వచ్చి తీరుతుంది. మీరు వెయిట్ చేయండి ఒక 4 ఏళ్ళు. 4 ఏళ్లలో మన రాజ్యం మనకు వస్తుంది. ఇక నేడు శాసనసభ ప్రత్యేక సమావేశం. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు శాసనసభ ఘనంగా నివాళులర్పించనుంది. దీనికోసం ఈ నెల 30న ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. ఉచిత వైద్య శిబిరం అభినందనీయం. మణిపాల్ హాస్పిటల్, జీవీఆర్ ట్రస్ట్ సేవలు హర్షదాయకం. పేద ప్రజలకు పూర్తి ఆరోగ్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. మంత్రి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించింది. ఇక ప్రజా ప్రభుత్వంలో రైతుకు భరోసా. 2 నెలల వ్యవధిలో 21,000 కోట్ల రూపాయల రైతుల ఖాతాల్లో జమ. బడ్జెట్ లో వ్యవసాయం అనుబంధ రంగాలకు 72,659 కోట్లు. రైతు వేదికలను ఆధునీకరించేందుకు రైతు నేస్తం. సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ భేటీ. పాల్గొన్న చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహమతి. H1Bకి నేను ఎప్పుడు అనుకూలమే తేల్చి చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఈ అంశంపై రిపబ్లికన్ పార్టీలో తీవ్ర చర్చ. పార్టీ నేతలు ట్రంప్ మద్దతుదారుల్లో భిన్న వాదనలు వినిపిస్తా ఉన్నాయట H1B విషయంలో. ఈయన 20 తారీఖు ఛార్జ్ తీసుకుంటాడు కాబట్టి ఛార్జ్ తీసుకోకముందే ఇండియన్స్ అందరూ పోవాలని కంకణం కట్టుకొని ఉరుకుతా ఉన్నారు ఇప్పుడు అమెరికాకు. ఇక మా వాటా ఎంత? బీసీలకు స్థానిక సంస్థల కోటాలో 42% రిజర్వేషన్లు పెట్టాలి. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. లేని పక్షంలో ఎన్నికలను అడ్డుకుంటాం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరిక. ఇక కాకినాడ తీరంలో పరిశ్రమలో తనిఖీలు. కాకినాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు. ముక్కొన్న పోరు తథ్యం. ఇప్పటికే ఇండియా కూటమికి ఆ బాయ్ చెప్తున్నటువంటి పరిస్థితిలో మళ్ళీ అక్కడ ఆమ్ ఆద్మీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే నిన్న కేజ్రీవాల్ ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ను బయట పెట్టిండు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు డిలీట్ చేసుకుంటూ వస్తున్నారట. వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీ చూడు బీజేపీది. కొత్త సంవత్సరంలో మన బీజేపీ గెలవాలంటే ఎదుటివని కాలు చేతులు కట్టేసి విజేతగా ప్రకటించుకోవాలి. 2025లో పెరగనున్న కార్ల ధరలు కొత్త సంవత్సరంలో మన కారుకు డిమాండ్ పెరుగుతుందా అని చెప్పి బీఆర్ఎస్ ఆయన అడుగుతా ఉన్నారు. ఒకసారి పల్లవి చూద్దాం. అక్కినేని తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు అని చెప్తా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రో కబడ్డీ విజేత హర్యానా స్టీలర్స్ అట. ఇక 2024 రివైండ్. ఈ ఏడాదిలో ఎప్పటికీ గుర్తుండిపోయే పలు పరిణామాలు. బంగ్లాదేశ్లో కుప్పకూలిన షేక్ హసీనా ప్రభుత్వం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ గెలుపు.
హ్యాట్రిక్ గెలుపు, మూడోసారి ప్రధానిగా మోడీ. దశాబ్ద కాలం తర్వాత జమ్మూలో అసెంబ్లీ ఎన్నికలు, నెరవేరిన 500 ఏళ్ల నాటి అయోధ్య కళ. రామోజీరావు, రతన్ టాటా, మన్మోహన్ సింగ్, శ్యామ్ బెనగల్ వంటి ప్రముఖుల కన్నుమూత. వయనాడు విపత్తు, బోలేబాబా ఘటనలో 100ల్లో మృతులు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, బుల్డోజర్ జస్టిస్ కు బ్రేకు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పులు. T20 వరల్డ్ కప్ లో విశ్వ విజేతగా టీమిండియా. పొట్టి క్రికెట్ కు కోహ్లీ, రోహిత్, జడేజా వీడ్కోలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్, సిసోడియా, కవితతో పాటు మరో 13 మంది అరెస్టు. 6 గ్యారంటీలకు దరఖాస్తులు స్వీకరించిన రేవంత్ సర్కారు. కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. లోక్సభ ఎన్నికల్లో ఒక స్థానం దక్కించుకొని గులాబీ పార్టీ. కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్, ఓఆర్ఆర్ లీజు, ఫార్ములా ఈ రేస్ పై కొనసాగుతున్న విచారణ. సెప్టెంబర్ 17గా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణను గుర్తిస్తూ జీవో. రైతు రుణమాఫీ, ధరణి స్థానంలో భూభారతి, కులగన్న, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు శ్రీకారం. 2024లో జరిగినటువంటి ప్రధాన ఘట్టాలను అటు దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణలో కూడా మనం ఇందులో చూడొచ్చు. పెట్టుబడుల సాధనలో రాష్ట్రం గర్వించదగ్గ వృద్ధి. రైజింగ్ తెలంగాణ కళ సాకారం అవుతుంది. 33% FDIల వృద్ధి ఇందుకు నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్. కన్హా శాంతివనాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి. సంక్రాంతి లోపు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని చెప్పి బండి సంజయ్ గారు డిమాండ్ చేస్తున్నటువంటి మాటని ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక గంటకు 450 కిలోమీటర్ల బుల్లెట్ ట్రైన్ చైనాలో ఆవిష్కృతం కాబోతా ఉంది. ఇక కన్నుల పండుగగా కుమరవెల్లి మల్లన్న లగ్గం. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన అర్చకులు. హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భారీగా తరలి వచ్చిన భక్తులు. ఇక రైతు భరోసా కట్టుబడి ఉన్నాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీ నెరవేరుస్తాం. విపత్కర పరిస్థితుల్లో రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం అంతే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక రక్షకుల జీవితాలకే రక్షణ లేదా? అమ్మా, నువ్వు సిద్దిపేటలో మంత్రిగా ఉన్నప్పుడే కుకనూరుపల్లి కాడ ఎస్ఐలు ఇద్దరు తుటా పెట్టుకొని కాల్చుకొని చచ్చిపోయారు. దందాకు బలైపోయారు. నువ్వు చెప్తావు ఇక ఎట్లా సార్? 179 మంది దుర్మరణం. దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం. రన్వేపై రక్షణ గోడను ఢీకొట్టి పేలిన ఫ్లైట్. ఇక 2 కానిస్టేబుల్ సుసైడ్. ఉమ్మడి మెదక్ జిల్లాలో కలకలం. కొల్చారం ఇది యాక్చువల్లీ కొల్చారం మెయిన్ రోడ్ లో ఉంటుంది. కొల్చారంలో ఉరేసుకొని హెడ్ కానిస్టేబుల్ మృతి. వివాహేతర సంబంధమే కారణమని అనుమానంతో పాపం చనిపోయాడు. ఇక అదుపులోని శాంతి భద్రతలు, డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ సాధనే మా లక్ష్యం. 142.95 కోట్ల విలువైన మత్తు పదార్థాలను సీజ్ చేశాం. ఈ ఏడాది మొత్తం 2,34,158 కేసులు నమోదు. వ్యక్తిగత కారణాలతోనే పోలీసుల ఆత్మహత్యలు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐకి లేఖ రాశాం. మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును భారత్కు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. మీడియా సమావేశంలో రాష్ట్ర డీజీపీ జితేందర్. 2024 వార్షిక రిపోర్ట్ వెల్లడి. ఇది పల్లవిలో ఉన్న వార్తా కథనాలతో ఒకసారి ఈనాడు చూద్దాం. నింగిలో ఆలింగనం, రోదసిలో డాకింగ్ కు భారత్ తొలి ప్రయత్నం. నేడు కక్షలోకి స్పెడెక్స్ ఉపగ్రహాలు. స్వీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణాలను అడుగు చేస్తూ ఉంది. స్పెడెక్స్ లో ఏముంటాయి? చేజర్ ఉపగ్రహం, ఆ తర్వాత టార్గెట్ ఉపగ్రహం. ఒక్కో దాని బరువు 220 కిలోలు ఉండబోతా ఉందట. నింగిలోకి ఆలింగనం చేసుకోవచ్చు. రోదస్లోకి డాకింగ్ కు భారత్ తొలి ప్రయత్నం చేస్తూ ఉంది. స్పేస్ నిర్మాణం, భారత్కి ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అటువంటిదే ఒక స్పేస్ స్టేషన్ నిర్మాణం చేయాలనేటువంటి ఆసక్తి చాలా కాలంగా ఉంది. రన్వే పై మృత్యుఘోష. రక్షణ గోడని ఢీకొని పేలిపోయిన దక్షిణ కొరియా విమానం. 179 మంది దుర్మరణం. ల్యాండింగ్ గేర్ వైఫల్యంతో దుర్ఘటన. వనంలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పాటిల్, చెవెల్ల ఎమ్మెల్యే కాలయాదయ, రొనాల్డ్ రాస్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్నపల్లి శంకర్ కూడా ఇందులో పాల్గొన్నారు. రైతు భరోసా సొమ్ము ఇచ్చి తీరుతాం. త్వరలో విధి విధానాల విడుదల. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ బట్టి విక్రమార్క వెల్లడి. ఇక విజయా నెయ్యినే వాడాలి. పాత ఒప్పందాలు రద్దు. ఆలయ ఈవోలకు దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. విజయా నూనెనే వాడాలని చెప్తా ఉన్నారు. విజయా బిల్లులు ఇంకా రాలేదట. వాళ్ళు పాల బిల్లుల కోసం లొల్లి పెడతా ఉన్నారు. న్యాయపాలన తెలుగులోనే సాగాలి. మాతృభాషలో తీర్పులు ఇస్తేనే అందరికీ అవగాహన. ప్రపంచ తెలుగు రచయితల 6వ మహాసభలో పలువురు న్యాయమూర్తుల అభిప్రాయం. ఇక చదరంగంలో రారాణి కోనేరు హంపి. రైట్. అనిశ్చితిలో నిశ్చింతకు. ఈ ప్రపంచాన్ని నియంత్రించడం మన చేతుల్లోనే ఉండకపోవచ్చు. మీరు అనుకుంటున్నారో, మీరు నిజంగా ఒక పర్ఫెక్ట్ సాధన ఉంటే దేన్నైనా జయించవచ్చు. దానికి పర్ఫెక్ట్ సాధన కాన్ఫిడెంట్ ఉండాలి. మీరు ప్రతిరోజు చాలామంది ప్రజలు నెగిటివ్ థాట్స్తోనే ఉంటారు. నెగిటివ్ థాట్స్ని పక్కకు పెట్టేసాను. ఎప్పుడైనా ఎక్కువ పాజిటివ్ థాట్స్తో మీ డేని రన్ చేయండి. సూపర్ ఫలితాలు ఉంటాయి. రక్తపోటు, నిద్రలోటు, మెదడుకు చేటు. ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయ పరిశోధన వెల్లడి. గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యుల సూచన. ఆన్లైన్ మోసంతో ఒకరు, అవమాన భారంతో మరొకరు. 2 కానిస్టేబుల్ ఆత్మహత్య. గంటకు 450 కిలోమీటర్ల వేగం. అత్యాధునిక రైలును ఆవిష్కరించిన చైనా. తెలుగు సినిమా స్థాయి పెంచిన అక్కినేనంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు.
ఇది ఇట్లా ఉంటే నమస్తే తెలంగాణ. అగో ఒంటికాలుపై నిరసన, రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని, రైతులకు అన్యాయం చేసిందని ఆవేదన చేస్తూ ఆదివారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట ఒంటికాలుపై నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్న హనుమకొండ జిల్లా కమలాపురం మండలం పగిడిపల్లి రైతులు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. అక్కడ కరెక్ట్గా కెమెరామెన్ పోతాడు, అన్న లేపురే కాళ్ళు లేపురు ఒక్కసారి లేపు ఫోటో కొట్టుకొని వస్తారు. కుటుంబంలో ఒక్కరికే రైతు భరోసా, ఇంట్లో ఎంతమంది రైతులున్నా 7 ఎకరాలకి. తండ్రి విచక్షణ. ఇంకా ఇప్పుడు ఏమన్నారు ఆడ, ఇంకా కమిటీ కూర్చోవాల్సి ఉంది, విధి విధానాలు రూపొందించాలి, ఏం చేయాలి, ఎట్టేయాలని ఈయన రాసుకొచ్చింది. దీనికి ఏం చేసిండు, క్వశ్చన్ మార్క్ పెట్టిండు. జనానికి క్వశ్చన్ మార్క్ సంగతి తెలియదు కదా, ఇది నిజమే అనుకుంటారు. ఈ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇది మాకు కూడా తెలియదు, వార్తకి ఇట్లా అనుకుంటున్నామని రాసిరు అంతే. నిన్న 1,04,000 అని రాసిండు. ఎప్పుడే 3 గంటలకో రేపు 5 గంటలకో కిడ్నాప్. రాష్ట్రంలో ఏడాదిలో భారీగా పెరిగిన నేరాల సంఖ్య. మన సిరిసిల్లలో కేటీ రామారావు గారి అనుచరుడు చేసిన అత్యాచార ఘటనలకు సంబంధించినటువంటి స్టింగ్ ఆపరేషన్ ఇక్కడ క్యూనిస్లో ప్లే అయింది ఆల్రెడీ. అక్కడి నుంచి లెక్క పెడితే చాలా వెళ్తాయేమో. ఆడపిల్లలకు భద్రతనివ్వని సర్కార్ ఇది. బాలికలపై లైంగిక దాడులు. మీకే భద్రత లేదు ఇడా. మీ పాస్పోర్టో ఇక చూడు, మీది పాస్పోర్టో, మీ వార్త పాస్పోర్టోనే ఎప్పటికైనా. నిన్న సగమే వచ్చింది. పోలీస్ కుటుంబం ఆత్మహత్య యత్నం చేసిందట, తానా వద్ద ఉరేసుకుని హెడ్ కానిస్టేబుల్. ఇది ఆర్థిక ఇబ్బందులతో ఏఆర్ కానిస్టేబుల్ బలవన్ మరణం, చికిత్స పొందుతున్న భార్య పిల్లలు సిద్దిపేటలో ఘటన. ఇది నేరాల కాడ సిద్దిపేటను రాకుండా చూస్తాడు ఆయన. పోలీస్ అన్నలు ప్రాణాలు తీసుకోవద్దు హరీష్ రావు చెప్తున్నటువంటి మాట. ఫార్మా గో బ్యాక్. నినదించిన కుర్మిద్ద గ్రామ రైతులు ఫార్మాసిటీకి వ్యతిరేకంగా ర్యాలీ. ఇక్కడ ఫార్మా భూములు సేకరించిందే కేటీఆర్. వీళ్ళందరూ అప్పుడు హరీష్ రావు కేసీఆర్ వీళ్ళందరూ కలిసి ఫార్మా భూములు సేకరించారు. ఈ పేపర్లే వార్త. మళ్ళా కాస్తు కాలం మళ్ళీ కష్టకాలం, అనుభవదారు కాలం తెస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే లంగేశం. ఇంకా ఈ దొరల రాజ్యం, ఇంకా అనుభవదారుడు కాలం ఉండొద్దా? పని లేక పెట్టి అనుకుంటాం, తీసేసి దొరలకు పెట్టుబడి సాయాలు చేసుకుంటా పట్టా భూములన్నీ ఇచ్చి. కేసీఆర్ ముందు చూపుతోనే ట్రిబుల్ అంట. అమ్మా బీఆర్ఎస్ హయాంలోనే ఉత్తర భాగానికి కేసీఆర్ మందు చూపుతోటే వచ్చిందట అది. రైతు కూలీలకు పైసలు ఇవని చెప్పి బట్టి అడుగుతా ఉన్నాడు. బట్టి అని అడుగుతుంది ఈమె. సైన్స్ కోర్సులో క్రెడిట్ల కోత, నో మిల్క్ నో వెజిటేరియన్. నాడు కరోనా నేడు కాంగ్రెస్ అట. రాష్ట్ర చరిత్రలో 2వ ఆదాయ వృద్ధికి బ్రేకులు పడ్డాయట. మన సిపాయి ఆడ కూర్చున్నాడు కదా, ప్రతిపక్ష నాయకుడు సిపాయి. ఆ సిపాయిని లేపుకొస్తే, కిరేన్ పెట్టి లేపుకొస్తే ఇప్పుడు వృద్ధి రేటు పెరుగుతుంది అన్నట్టు ఇలా కథ. దక్షిణ